10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రము లోహ సంగ్రహణ శాస్త్రం పాఠ్యాంశంలోని ముడి లోహ నిష్కర్షణ నుండి చర్యాశ్రిత శ్రేణిలోని మధ్యలో ఉన్న లోహాల సంగ్రహణను తెలుసుకుందాం. పిల్లలు, ఈ లోహాలను పరిశీలించండి. జింక్, ఫెర్రస్, lead, కాపర్, చర్యాశ్రీలత శ్రేణిలో మధ్యలో ఉన్న లోహాలు జింక్, ఫెర్రస్, ప్లంబం లేదా లెడ్, కాపర్ లేదా రాగి. ఈ లోహాలు మధ్యస్థ చర్యాశీలత కలిగిన లోహాలు. చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉన్న లోహాలను ఎలా సంగ్రహిస్తారు? చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉన్న లోహాల యొక్క ధాతువులు సాధారణంగా సల్ఫైడ్స్, కార్బోనేట్ల రూపంలో ఉంటాయి. ఈ లోహ ధాతువులను క్షేకరణం చెందించే ముందు వాటిని ఆక్సైడ్లుగా తప్పక మార్చుతారు. చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉన్న లోహాల సంగ్రహణను పరిశీలిద్దాం. చర్యాశీలత శ్రేణిలో మధ్యస్థానంలో ఉన్న లోహాల ధాతువులు సాధారణంగా సల్ఫైడ్, కార్బోనేట్ల రూపంలో ఉంటాయి. ఈ లోహ ధాతువులను ప్లవన ప్రక్రియ ద్వారా లేదా అయస్కాంత వేర్పాటు పద్ధతి లేదా క్షేకరణ చెందించడం ద్వారా లోహాలను సంగ్రహిస్తారు. ముందుగా ప్లవన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఫ్రోత్ ఫ్లోటేషన్. సల్ఫైడ్ ధాతువుల నుండి ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి గాలిని తొట్టెలోకి ఎక్కువ పీడనంతో పంపి నీటిలో నురుగు వచ్చేట్లు చేస్తారు. నురుగు ఖనిజ కణాలను పైతలానికి చేర్చి మాలిన్యాలు తొట్టె అడుగు భాగానికి చేరుతాయి. ఇప్పుడు కార్బన్తో లోహ ఆక్సైడ్ల క్షేకరణం ఎలా జరుగుతుందో చూద్దాం. లోహ ఆక్సైడ్లను మూసి ఉన్న కొలిమిలో కోక్తో బాగా వేడి చేసి క్షేకరణం చేస్తారు. ఈ చర్యలో లోహం, కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడతాయి. లెడ్ ఆక్సైడ్ ఆక్సిజన్తో చర్య చెందించడం ద్వారా లెడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడతాయి. భర్జనం, రోస్టింగ్. ప్లవన ప్రక్రియ ద్వారా ధాతువులను శుద్ధి చేసిన అనంతరం మిగిలిన సల్ఫైడ్ ధాతువులను ఆక్సిజన్ సమక్షంలో వేడి చేయడం వల్ల ఆక్సైడ్గా మారుస్తారు. భర్జనం ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ధాతువును ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియకు రివర్బరేటరీ కొలిమిని వాడుతారు. రివర్బరేటరీ కొలిమి ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఈ కొలిమిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. హెర్త్, కావలసిన ధాతువును వేడి చేయడానికి కొలిమి లోపలి ప్రాంతం. చిమ్నీ, వ్యర్థ వాయువులు బయటకు పోయే మార్గం. అగ్గి గది, ఇంధనాన్ని మండించడం కోసం ఏర్పాటు చేసిన గది. అగ్గి గది నుండి వచ్చిన రేడియేషన్ వలన రూఫ్ వేడెక్కి లోహం ద్రవ రూపంలోకి మారి మలినాలు ఆక్సిజన్ వాయువుతో చర్య నొంది
వాయు రూపంలో చిమ్నీ ద్వారా బయటకు పోతాయి. సల్ఫైడ్ ధాతువుల స్వయం క్షేకరణం. సల్ఫైడ్ ధాతువుల నుంచి రాగిని సంగ్రహించేటప్పుడు ఆ ధాతువును గాలిలో పాక్షిక భర్జనం చేసి ఆక్సైడ్గా మారుస్తారు. గాలిని అందజేయడం ఆపి ఉష్ణోగ్రతను పెంచి ఇంకా మిగిలి ఉన్న లోహ సల్ఫైడ్ను లోహ ఆక్సైడ్తో చర్య పొంది సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పరుస్తుంది. ఈ విధంగా సల్ఫైడ్ ధాతువుల నుండి రాగిని సంగ్రహిస్తారు. ఇప్పుడు థర్మైట్ చర్య గురించి తెలుసుకుందాం. ఈ ప్రక్రియలో ఆక్సైడ్లు మరియు అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుంది. అధిక చర్యాశీలత గల లోహాలను తక్కువ చర్యాశీలత గల లోహాలతో స్థానభ్రంశం చెందిస్తారు. ఐరన్ ఆక్సైడ్ మరియు అల్యూమినియంతో చర్య చెందినప్పుడు ఏర్పడిన ద్రవ ఇనుమును విరిగిన రైలు పట్టాలు లేదా యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగిస్తారు. ఈ చర్యనే థర్మైట్ చర్య అంటారు. పిల్లలు, ఈ కృత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇనుమును అల్యూమినియంతో చర్య చెందించడం ద్వారా అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడడం గమనిస్తున్నాం. థర్మైట్ చర్య ద్వారా రైలు పట్టాలను అతికించే విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పరిశ్రమలలో హెమటైన్ను శుద్ధి చేసి ఇనుము ఎలా సంగ్రహిస్తారో చూద్దాం. మనకు కావలసిన కోక్ను పొందడానికి కోల్ నుండి ముందుగా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసి పొందుతారు. హెమటైట్ను శుద్ధి చేయడానికి ఇనుము సంగ్రహించడానికి కోక్ లేదా డోలమైట్ లేదా క్యాల్సైట్ను వాడుతారు. ధాతువును సాంద్రీకరించడానికి ముందుగా మలినాలను తొలగించడానికి క్రషింగ్, గ్రైండింగ్, ఫ్రోత్ ఫ్లోటేషన్, మ్యాగ్నటైజేషన్ పద్ధతులను ఉపయోగించి శుద్ధి చేస్తారు. ఇలా సంగ్రహించిన ధాతువుకు కోక్ను కలిపి సింటరింగ్ చేస్తారు. ఈ పద్ధతిలో ధాతువు చిన్న చిన్న ముద్దలలాగా తయారవుతుంది.
ముద్దను చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్లాస్ట్ కొలిమికి పంపుతారు. ఇదిగో ఇది బ్లాస్ట్ కొలిమి. బ్లాస్ట్ కొలిమిలో హెమటైట్ పై నుండి మరియు కార్బన్ మోనాక్సైడ్ను కింది నుంచి పంపుతారు. 1200 డిగ్రీల నుండి 1700 డిగ్రీల వద్ద ఫెర్రస్ మరియు ఆక్సిజన్లుగా విడిపోతుంది. అపరిశుద్ధ గాంగ్ ఫ్లక్స్తో కలిసి స్లాగ్ వలె మారి స్లాగ్ మరియు హాట్ మెటల్ ఎర్త్ గదికి చేరుకుని బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన ఇనుమును లాడల్స్ ద్వారా పంపుతారు. లాడల్స్ ద్వారా వచ్చిన ఇనుమును స్టీల్ మెల్ట్ షాప్కు పంపుతారు. ఇక్కడ ఇనుము ఆక్సిజన్తో చర్య చెందడం వలన స్టీలుగా మారుతుంది. ఇలా తయారైన స్టీల్ను మూసలలో పోసి ఘనీభవిస్తారు. దీనినే కాస్టింగ్ అంటారు. ఘనీభవించిన స్టీలు తీగలుగా మార్చడానికి రోలింగ్ చేస్తారు. ఇలా తయారైన స్టీలు తీగలను చుట్టలుగా చేసి మార్కెటింగ్కు తరలిస్తారు.
ఈ పాఠ్యాంశంపై మూల్యాంకనం నిర్వహించుకుందాం. చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉన్న లోహాలు ఏవి? జింక్, ఫెర్రస్, లెడ్, కాపర్ వంటి లోహ ధాతువులను సంగ్రహించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరిస్తారు? సల్ఫైడ్ ధాతువులను సేకరణం చెందించడానికి చేసే ప్రక్రియను విశ్లేషించండి. థర్మైట్ చర్యలో క్షయకారిణులుగా వేటిని ఉపయోగిస్తారు? స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు తుప్పు పట్టవు ఎందుకు? చర్చించండి. ఇనుము కంటే స్టీలు దృఢమైనది ఎందుకు? ప్రాజెక్ట్ పని. అంతర్జాలం ఉపయోగించి జింక్, లెడ్, కాపర్ లోహాలను ఎలా సంగ్రహిస్తారో సమాచారాన్ని సేకరించి మీ ఉపాధ్యాయునికి లేదా ఉపాధ్యాయునికి నివేదికను సమర్పించండి.